ఇప్పుడు మనం 2024 సంవత్సరం జనవరి నెల 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం చూద్దామండి. గవ్వల శాస్త్రం. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, అలాగే చింతామణి శాస్త్రం అంటారు. ఇది వేదకాలం నుంచి ఉన్నది, పురాణ కాలం నుంచి ఉంది. కరెక్ట్ మాత్రం విష్ణుమూర్తి లక్ష్మీ కాలం నుంచి ఉన్నది, శివపార్వతుల కాలం నుంచి ఉన్నది. కానీ మాత్రం ఈ కలియుగంలో అయితే మరుగున పడ్డది. కానీ మాత్రం ఇప్పుడైతే తెలుస్తుందండి. ఇది గవ్వల శాస్త్రం, లక్ష్మీప్రద యోగం, రేణుక ఎల్లమ్మ గవ్వలు, శివుడి గవ్వలు, అలాగే మాత్రం లక్ష్మీదేవత గవ్వలు, విష్ణుమూలం గవ్వలు. కరెక్ట్ మాత్రం తులారాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. మొదటిసారి గవ్వలు వేస్తున్నామండి తులారాశి వారి పేరు మీద. తులారాశి వారి జాతకంలో 2 గవ్వలు పడ్డాయండి. మీరు జాతకంలో చూడాలంటే మాత్రం తూకం తూగినట్టు చంద్రమహార్ దశ గవ్వలు పడ్డాయి. 2వ సంఖ్య అంటే మాత్రం చూడాలంటే అండి, ముఖ్యంగా మాత్రం ఒక మనిషికి ఇంకో మనిషి తోడు లేకుండా మాత్రం ఏ పని చేయలేరు. కానీ ఇంకోటి ఆలోచన ఏమున్నదంటే మాత్రం మనిషి మాత్రం వచ్చేది ఒకసారి, పోయేది ఒకసారి. పుట్టుకతో వచ్చేది కూడా మాత్రం ఒక్కరే, పోయేది కూడా ఒక్కరే. కానీ మధ్యన మాత్రం ఒక మజిలీ దొరుకుతుంది. ఆ మజిలీ వీరి వెంట ఖచ్చితంగా ఉంటుంది. భార్య కావచ్చు, భర్త కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు. వీరికి మాత్రం స్వతంత్ర బుద్ధి చాలా ఉంటుంది, మొండి పట్టుదల చాలా ఉంటుంది. అనుకున్నది సాధించే అవకాశం ఉంది. తులారాశి వారి జాతకంలో చూడాలంటే చిత్తా నక్షత్రం వారికి మాత్రం తిరుగులేదు. వారి జాతకానికి వారు పట్టిన పట్టు వదలదు, ఎక్కిన గుర్రం దిగరు, ఒక పని అనుకున్నంత వరకు వదిలిపెట్టరు. వీరి జాతకంలో చూడాలంటే చంద్రమహార్ దశ గవ్వలు పడ్డాయండి. కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది, అలాగే క్రీడాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. మీరు నమ్మండి, నమ్మకండి, అది మీ ఇష్టం అండి. ముఖ్యంగా వీరు మాత్రం ఖచ్చితంగా మంగళవారం తాడి చెట్టుకు పోయి మాత్రం పూజ చేయాలండి. తాటి చెట్టు కానీ మాత్రం ఆ చెట్టు కళ్ళు వస్తుంది. ఆల్రెడీ మీకు తెలిసి ఉండాలి, అందరూ విన్నా చాలా మంచిది. కానీ చాలా వరకు ఈ రాశి వారికి, ఈ నక్షత్రానికి తాడి చెట్టు అధిపతి వస్తుందండి. ఆ తాడి చెట్టుకు మంగళవారం మాత్రం ఖచ్చితంగా మాత్రం అగరబత్తులు, పసుపు కుంకుమ పెట్టి మాత్రం పూజ చేసి మాత్రం కరెక్ట్ 9 సార్లు మాత్రం తిరిగి రావటం, 9 సార్లు ప్రదక్షిణ చేయటం చాలా మంచిదండి. వారి మీద వివాహ దోషాలు ఉన్నా, లేదా మాత్రం సంతాన దోషం ఉన్నా, గృహ దోషం ఉన్నా, రుణ దోషం ఉన్నా, ఎంత సంపాదించిన బరకత్ లేకపోవడం ఉన్నా, మనశ్శాంతి లేకపోవడం ఉన్నా, లేకుంటే ఎక్కడ చూసినా గొడవలు రావటం కానీ, యాక్సిడెంట్లు జరగటం కానీ, వాళ్ళు ఎంత సంపాదించిన రూపాయి కూడా లేకపోవటం కానీ, వీళ్ళని యాచించడం కానీ, ఎంత ఆస్తి ఉన్నా కూడా ఇంటి వాళ్ళ మీద బాగా ఆధారపడటం కానీ, వాళ్ళని ఎవరు ఆదరించకపోవడం కానీ, చదువు మీద శ్రద్ధ లేకపోవడం కానీ, మనశ్శాంతి లేకపోవడం కానీ, ప్రేమ విఫలం కావడం కానీ, లేదా చేసుకున్న భార్య పట్టించుకోకపోవడం కానీ, లేదా భర్తని పట్టించుకోకపోవడం కానీ, స్నేహితుల్ని పట్టించుకోకపోవడం కానీ, మనశ్శాంతి లేకపోవడం కానీ, నిద్ర పట్టకపోవడం, పడితే చాలా 15 రోజులు నిద్ర పట్టడం, నెలలో 15 రోజులు నిద్ర పట్టకపోవడం, ఇలాంటి సంఘటనలు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. అలాగే రుణ చిక్కులు, కోర్టు చిక్కులు, ధన చిక్కులు, అలాగే దుర్వాసనాలు ఉంటే కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. ఆ తాడి చెట్టు మహత్యం అలా ఉంటుంది. చాలామంది అనుకుంటారు తాడి చెట్టు, అది తాగి చెట్టు అనుకుంటారు. కానీ మాత్రం ఆ రాశి వారికి, ఆ నక్షత్రం వారికి ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. ఇంకొక నక్షత్రం ఉంది, స్వాతి నక్షత్రం ఉందండి. స్వాతి నక్షత్రం మాత్రం పొగడమాల చెట్టుకు పూజ చేయాలండి. పొగడమాల చెట్టు అంటే ఈ కాలంలో దొరుకుతుందండి, దొరికితే చేయొచ్చు. చాలా వరకు శుభయోగం ఉంటుంది, కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. 2వసారి గవ్వలేసి చూద్దామండి తులారాశి వారి పేరు మీద. ఇప్పుడు తులారాశి వారి పేరు మీద 5 గవ్వలు పడ్డాయండి. తులారాశి జాతకం చూడాలంటే మాత్రం తులారాశి అంటేనే తూకం అండి, బరువు. ఏ వ్యాపారం చేయాలన్నా ఇటన్నా బరువు వేయాలి. ఈ రాశి వారు సామాన్యంగా వ్యాపారం చేయరు. చేసిననుకో మాత్రం లాభమని బరువు వచ్చి పడ్డా కూడా లాభంలో పోతారు, నష్టమని బరువులో పడ్డా కూడా నష్టమని పోతారు. వీరి జాతకానికి మాత్రం వ్యాపారం అంతా కలిసి రాదు. కలిసి వచ్చిందనుకో మాత్రం కరెక్ట్. ఒకప్పుడు బిల్ గేట్స్ అనేది, అనిల్ అంబానీ అనేది, టాటా అనేది, బిర్లా అనేది, ఇప్పుడు చాలామంది అదానీ వెళ్ళిండ్రు, మిట్టలు వెళ్ళిండ్రు. అసంటి యోగం కూడా ఉంటుంది వీరి జాతక బలానికి. కలిసి వచ్చిందనుకో, కుబేర స్థానం వచ్చిందనుకో
కానీ మాత్రం మీరు జాతకంలో వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది, కానీ మాత్రం స్త్రీ సహకారంతో కలిసి వస్తుందండి. స్త్రీ సహకారం అంటే చేసుకున్న భార్య కావచ్చు, లేదా బిడ్డ కావచ్చు, వారి కూతురు కావచ్చు, వారి తల్లి కావచ్చు, కానీ మాత్రం వాళ్ళ పేర్ల నుంచి మాత్రం వ్యాపారం మొదలు పెడితే కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆ వ్యాపారం కూడా రైస్ పిల్లర్ వ్యాపారం కలిసి వస్తుంది. రెండవది మాత్రం భూమి వ్యాపారం కలిసి వస్తుంది. మూడవది మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం స్టీల్ రంగం వ్యాపారం కలిసి వస్తుంది, సిమెంట్ రంగం వ్యాపారం కలిసి వస్తుంది. రాళ్ళు రప్పలు ఏదైనా సరే అది ఇంటికి నిర్మాణానికి సంబంధించిన వస్తువుల వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. ఫైనాన్స్ రంగం వీరికి పడదు. ఎందుకంటే వీరు మాత్రం అయ్యా అప్ప అని బతిలాడేవారు కాదు. ఎవరికైనా అప్పులిచ్చి అయ్యా అప్ప అని బతిలాడరు, 10 సార్లు తిరగరు. ఇస్తే ప్రాణం మీదకి వచ్చిందనుకో మాత్రం నెలకొని ఇస్తారు. ఎవరి బాధ ఎలా ఉందని ఇస్తారు. తర్వాత అడిగితే ఒకసారి లేవు, తర్వాత ఇస్తాంటే ఓకే అంటారు. రెండవసారి పోతే ఓకే అంటారు. మూడవసారి అంటే ఓకే అంటారు. నాలుగవసారి నీకెక్కడ ఇవ్వాలరా నాయన, నేను ఇయ్యను, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అంటే వదిలిపెట్టే రకం కాదు. కాబట్టి వీరికి ఫైనాన్స్ వ్యాపారం అంతగా కలిసి రాదండి. వీరికి ఏరే వ్యాపారం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ ఒకరి చేయి కింద వీరు బానిస లెక్క ఉండరు. కానీ మాత్రం పులికి తోకలాక్క ఉండడం కంటే మాత్రం కరెక్ట్ వీరు మాత్రం పిల్లికి తల లెక్క ఉండాలనే స్వభావం ఉంటుంది, స్వతంత్ర స్వభావం ఉంటుంది. వీరి జాతక బలానికి స్త్రీలైనా పురుషులైనా చాలా వరకు శుభయోగాలు ఉంటాయి. వీరి జాతకానికి 7 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలు వేసి చూద్దాం. 2 సార్లు వేస్తే ఒకసారి 2 గవ్వలు పడ్డాయి, రెండవసారి 5 గవ్వలు పడ్డాయి, మూడవసారి గవ్వలు వేసి చూద్దామండి ఎన్ని గవ్వలు పడతాయో చూసి చూద్దాం. లాస్ట్ ఇంకా 5 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభప్రద యోగ బలం ఉన్నది. వీరి జాతక బలానికి పంచకళ్యాణ యోగ బలం ఉన్నది. వీరికి పంచమ స్థానంలో పంచాంగ శాస్త్ర ప్రకారం శని నడుస్తుంది. పంచమ స్థానం దాటిందనుకో 6వ స్థానం అండి. ముఖ్యంగా వీరికి 7.5 సంవత్సరాలు కుజమహార దశ, 7.5 సంవత్సరాల నుంచి 14.5 సంవత్సరాలు కుజమహార దశ, 14 సంవత్సరాల నుంచి పడితే మాత్రం 23 సంవత్సరాలు మాత్రం కేతు మహారదశ అండి. 23 సంవత్సరాల నుంచి పడితే మాత్రం 37.5 సంవత్సరాలు గురు మహారదశ. ఈ ఏజ్లో ఉన్నవారికి మాత్రం ధన విషయంలో, రణ విషయంలో, కుటుంబ విషయంలో, సంతాన విషయంలో, అలాగే విద్య విషయంలో, ఉద్యోగ విషయంలో, సినీ విశేషంలో, కళాకారుల అనుకూల దాంట్లో తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయండి. అది గురు మహారదశ బాగుంటే. కానీ గురు మహారదశ బాగా లేకుండా అమావాస్య ఘడియలో పుట్టినవారు, గ్రహణం ఘడియలో పుట్టినవారు, దుర్ముహూర్తంలో పుట్టినవారు అయితే మాత్రం సంసారం ఛిద్రం కావటం, భార్యాభర్తలు దూరం కావటం, వ్యసనాలకు బానిస కావటం, డబ్బు నష్టం కావటం, ఎంత ఆస్తి ఉన్నా పోగొట్టుకోవడం, అన్నదమ్ములకు విరోధం కావటం, ప్రేమించిన వారు దూరం కావటం, వివాహం ఛిద్రం కావటం, అలాగే మానసిక వ్యాధులు రావటం, లేదా మాత్రం వీరి పేరు మీద వీరు ఎంత మంచి ఉన్నా మాత్రం అంత చెడుగా అయిపోవటం, తన జీవితం తనే నష్టం చేసుకోవటం, చాలా సైకోలుగా తయారవటం, ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సంఘటనలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం అన్నీ ఉండాలండి. ఒక చేత్తో చప్పట్లు కొట్టాలంటే కుదరదండి, 2 చేత్తో కొడితేనే చప్పట్లు కొడితేనే కుదురుతుంది. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం వీరికి నయం చేసే యోగాలు మాత్రం దైవబలం కూడా ఉంటుంది. అలాగే మాత్రం వీరికి ఏమేమి అలవాట్లు మంచి అలవాట్లు ఉన్నాయో వాటిని పాటిస్తే వీరికి మంచిగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా దైవ నమ్మకం ఉంటే మాత్రం దైవ పూజ చేపించాలి. కానీ దైవ పూజ ఖచ్చితంగా మాత్రం ఎంత పిచ్చి వాళ్ళని కూడా మంచి చేసే దేవుడు శివుడు, ఎంత తెలివైన వాళ్ళని కూడా పిచ్చోడు చేసే దేవుడు శివుడు. శివుడాగలేదే చెమీన కుట్టలేదని ఊకేనం లేదు. కానీ మాత్రం శివుడికి మాత్రం పూజ చేపించాలి. పౌర్ణమి రోజు మాత్రం దర్శనం చేపించాలి. అలాగే మాత్రం హాస్పిటల్లో మాత్రం కొన్ని వస్తువులు కూడా వాడవచ్చు. ఆయుర్వేదం కావచ్చు, అల్లోపతి కావచ్చు, ఇంగ్లీష్ మందు కావచ్చు, ఏదైనా సరే. కానీ ఒక టైంలో మాత్రం శివుడికి కూర్చొని చీమనే వరం అడిగింది, అందరికీ వరాలు ఇస్తుండని. ఏమని అడిగింది? నేను కుట్టంగానే సావాలి స్వామి అని అన్నది. తదాస్తు అన్నాడు శివుడు. పాము కరిస్తేనే అందరు సస్తున్నారు, నేను కరిస్తే ఎందుకు సావద్దన్న గొప్పతనం కలిగింది మనసులో, ఆయనకు భావన కలిగింది. కానీ మాత్రం చీమ కుట్టంగానే మాత్రం మనిషి పట్టున కొట్టిండు, చీమ చనిపోయింది. చచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో చీమ వచ్చి అడిగింది, స్వామి మరి నేను కుడితే మనసు సావాలని వరం అడిగితే నువ్వేంది నేను కుట్టంగానే నన్ను చంపేటట్టు వరం ఇచ్చినావు అంటే నువ్వేమన్నావు? నేను కుట్టంగానే సరిపోవాలన్నావు, మనుషులు సరిపోవాలా నేను సరిపోవాలా అనలేదు. నీకు ఇది ప్రాప్తం ఉంది, వాళ్ళకి అది ప్రాప్తం ఉందని అట్లా ఇచ్చిండు. అట్లాంటి యోగాలు కూడా ఉంటాయి.
చాలా వరకు మాత్రం శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదండి. వీరికి మంచిగా ఈ అవకాశం ఉన్నది. ఖచ్చితంగా శివాలయం దర్శనం చేయాలి, పూజ చేపించాలి, నిద్ర చేపించాలి. వీలైతే మాత్రం కరెక్ట్ మాత్రం చెరుగట్టు అనే గ్రామం ఉంది నల్గొండ డిస్టిక్లా, నార్కట్పల్లి మండలంలో. అక్కడ నిద్ర చేపిస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదా మీకు ఎక్కడైనా నమ్మకం ఉన్నా కానీ మాత్రం వేములవాడ రాజన్న కావచ్చు, లేదా మాత్రం శ్రీశైలం కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, మహానంది కావచ్చు, ఎక్కడైనా సరే మాత్రం నిద్ర చేపించి పూజ చేపిస్తే వీరికి మంచిగా ఈ అవకాశం ఉంది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.